ఇక 'డార్లింగ్' అభిమానులకు ప్రభాస్ విజన్ అండ్ కామెడీ అలరించే చిత్రాలు తాజా అరుదయ్యాయని చెప్పవచ్చు. ఇక 'బాహుబలి' తరువాత ప్రభాస్ సినిమాలు అన్ని యాక్షన్ సన్నివేశాలతో కూడుకొనున్నాయి. ఇక అలాంటి తరుణంలో ఫ్యాన్స్‌కు తమన్ 'డార్లింగ్' తిరిగి వెండితెరపై చూడాలని ప్రభాస్‌కు అప్స్ ఎంతోమంది వెయిటింగ్ చేస్తున్నారు. అలాంటి తరుణంలోనే మారుతి సైలెంట్ అండ్ అప్డేట్ ఇచ్చారు. ఇక అది 'ది రాజాసాబ్' చిత్రం ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ చిత్రానికి భారీ విజువల్ కారణంగా కొంచెం ఆలస్యం అవుతుందని మేకర్స్ చెబుతున్నారు. దీంతో 2025 డిసెంబర్ 5 నాటికి ఈ చిత్రానికి పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తామని తెలిపారు. ఇది తెలిసి రిలీజ్‌కి ఇంకా సమయం ఉండడంతో ఈ సినిమాకు అప్డేట్ వస్తుందేమోనని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో సినీ వర్గాలు 'ది రాజాసాబ్' సినిమా గురించి ఇండస్ట్రీలో విషయాలు ప్రచారం అవుతున్నాయని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా చెప్పవలసిన విషయానికి వస్తే 'ది రాజాసాబ్' నుంచి సాంగ్స్ ఎప్పుడెప్పుడు వస్తాయని ప్రేక్షకులతో పాటు నార్మల్ ఆడియన్స్ కూడా చాలా వెయిట్ చేస్తున్నారు. ఇక మ్యూజికల్ డైరెక్టర్ తమన్ సంగీతం, మ్యూజిక్ వహిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పాటలు, బీజీఎంతో పాటు మంచి అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో 'ది రాజాసాబ్' చిత్రంలో ఎన్నో పాటలున్నాయి. ఎలాంటి పాటల నుండి రెడీ అవుతున్నాయని ఆసక్తిగా మారింది. ఈ సినిమా చిత్రీకరణ ప్రధానంగా 5 సాంగ్స్ ఉంటాయని తెలిపారు. ఇందులో ఓ స్పెషల్ సాంగ్తో కూడా ఉంటుందని చెప్తున్నారు. కాగా 'ది రాజాసాబ్'లో ఓ స్పెషల్ సాంగ్ ఉంటుంది. అందులో ప్రభాస్ 3 హీరోలతో స్టెప్స్ వేస్తారని చెబుతున్నారు. అలాగే యంగ్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ తమిళ మోహన్లాల్ మరో మాస్ సాంగ్స్ ప్లాన్ చేశారని, ప్రభాస్ విజువల్తో పాటు చేశారని టాక్ అని వినిపిస్తుంది. ఇక స్టెప్స్తో కూడిన ఓ సాంగ్ హైలైట్గా మారుతుంది. కాగా ఈ సాంగ్ ఈ దసరాకి వస్తుందని చెబుతున్నారు. ఇక ప్రభాస్ చేతిలో ఏకంగా ఇంకో 2 సినిమాలు బ్యాలెన్స్ ఉన్నాయి. ఒకటి 'స్పిరిట్', ఇంకోటి 'సలార్ 2'. ఇక 'సలార్ 2' కూడా క్లైమాక్స్ దగ్గరికి వచ్చేసిందని చెబుతున్నారు. ఇక నెక్స్ట్ ఇయర్కు ఈ సినిమా కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఇక సందీప్ వంగతో చేయవలసిన 'స్పిరిట్' మూవీ కూడా ఇప్పటికే యాక్షన్ సన్నివేశాలు అన్నీ పూర్తి అయ్యాయి. ఇక ఈ సినిమా కూడా త్వరలోనే పట్టాలెక్కబోతుంది. చూడాలి ఈ ఇయర్లో ప్రభాస్ చిత్రాలు హైలైట్గా నిలుస్తాయో లేదో అని. మన వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.